యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్కాలము నిందను పోగొట్టు కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 37వ అంశం. ఇంకా 40 దినాలు అయిపోతే ఆ తర్వాత పరిశుద్ధ వారంలోనికి ప్రవేశిస్తాము. కనుక మీరు ప్రతి ఒక్కటి కూడా దయచేసి సీరియస్గా తీసుకొనండి. ఈ 40 దినముల తర్వాత మనం పూర్తిగా యేసుక్రీస్తు రూపంలోనికి మార్చబడాలి అన్నమాట. దేవుడు ప్రజల మధ్య మన నిందను పోగొట్టు కాలం అండి. ఈ మాట ఎవరు అంటారంటే లూకా సువార్త 1:25లో ఎలిజబెత్ అమ్మ గారు ఈ మాట పలుకుతారనమాట. ఈనాటికి ప్రభు నాపై కరుణించెను, నన్ను కనికరించాడు, ప్రజల మధ్యలో నా నిందని పోగొట్టారు. ఏంటండి ఎలిజబెత్ అమ్మ గారి నింద? గొడ్రాలనే నిందను ఆమె భరిస్తూ ఉందన్నమాట. లూకా సువార్త మనం చూస్తే 2 పరిశుద్ధ కుటుంబముల ద్వారా దేవుడు మరి నూతన నిబంధనని ఈ లోకంలో ఆయన ప్రారంభిస్తారండి. తన కుమారుణ్ణి పంపించాలి, తన కుమారుణ్ణి స్వీకరించడానికి ఒక ప్రవక్త ఈ లోకంలో పుట్టాలి. ఆ ప్రవక్తే ఎలిజబెత్ అమ్మ గర్భంలో రూపుదిద్దుతారు ఆ ప్రవక్తని అన్నమాట. యేసు ప్రభు పుట్టే వరకు కూడా ఆ ప్రవక్త పుట్టకూడదు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాలన్నమాట. కనుక ఎలిజబెత్ అమ్మ గర్భాన్ని దేవుడు మూసేస్తారండి. ఈ లోకంలో జరిగే సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు పుట్టానంటే నేను ఇప్పుడు పుట్టాలని, అంతేకాని మా అమ్మ నాన్నకి యాదృచ్ఛికంగా పుట్టిన బిడ్డని కాదు నేను. మీరు కూడా అలాగే అన్నమాట. లూకా సువార్త చూస్తే మనము అక్కడ జకర్యా ఎలిజబెత్ అమ్మలండి. జకర్యా గారు యాజకుడు, అంటే పాస్టర్ గారు అనుకోవచ్చు అన్నమాట. మరి యాజకుని యొక్క భార్య ఎలిజబెత్ అమ్మ. యాజకుని భార్య చాలా పరిశుద్ధంగా ఉండాలి. సంఖ్యాకాండంలో యాజకుని భార్య గురించి రాయబడుతుందండి. అహరోను భార్య పేరు కూడా ఎలీషబా. ఆ పేరును అనుసరించే ఈ పేరు ఇస్తారనమాట. అంటే ఎలిజబెత్ అంటే దేవునికి మహిమ అన్నమాట. వాళ్ళిద్దరూ జకర్యా ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు అని లూకా 1:6లో రాయబడుతుందండి. అయితే వాళ్ళిద్దరూ కూడా కడు వృద్ధులైపోయారు. అంటే 100 సంవత్సరాలు వచ్చి ఉంటాయన్నమాట. అబ్రహాము సారాల్లాగా. అబ్రహాంకి 100, సారాకి 91 బాబు పుట్టినప్పుడు. వీళ్ళు కూడా అలాగే. వాళ్ళకి సంతానం లేదు. కనుక గొడ్రాలు అనే నింద. ఈ రోజులలో పిల్లలు లేకపోతే అంత పట్టించుకోవట్లేదు, కానీ ఆ రోజులలో మరి బిడ్డల్ని కనకుండా ఉంటే గొడ్రాలు అనేది ఒక శాపంగా చూసేవాళ్ళు. ఆమె మీద ఒక నింద అన్నమాట. వీళ్ళు దేవుని సేవ చేస్తున్నారు కదండి, మరి ఎందుకండి ఆమెకే పిల్లలు పుట్టట్లేదు? ఒక నింద ఆమె మీద ఉండేదన్నమాట. అందువల్ల దేవుడు చూడండి, యేసుప్రభు పుట్టడానికి 6 నెలల ముందు గాబ్రియల్ దూతను పంపిస్తారనమాట జకర్యా దగ్గరికి. ఆయన దేవాలయంలో బలిపీఠం దగ్గర దేవునికి ప్రార్థనలు అర్పిస్తూ ఉన్నాడు, ప్రజల కొరకు, తన కొరకు అన్నమాట. అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి చెప్తారు, భయపడకు జకర్యా, నీ ప్రార్థన ఆలకించబడింది. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. పేరు కూడా దేవుని నుంచి పొందాలండి. అతడు తల్లి గర్భంలో పరిశుద్ధ ఆత్మచే అభిషేకించబడతాడు. మనందరి పిలుపు కూడా తల్లి గర్భంలోనే మనము పరిశుద్ధ ఆత్మచే అభిషేకించబడదాం. మనం ఈ వాక్యాన్ని ఎల్లుండి ధ్యానించుకుందాం. ఫ్రమ్ మదర్స్ womb టు ద tomb వీఆర్ డెడికేటెడ్ టు ద లార్డ్. తల్లి గర్భంలో నుంచి భూగర్భంలో కలిసిపోయే వరకు దేవుడు మనల్ని అభిషేకించారండి. ఆయన సేవ కొరకు, ఆయన కొరకు మనం పరిశుద్ధంగా ఉండాలని. తల్లి గర్భంలో నీ కుమారుడు పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడతాడు. దేవుని దృష్టిలో గొప్పవాడవుతాడు. మద్యాన్ని సేవించడు,
తండ్రి కుమారులని సమాధానపరుస్తాడు. ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు. అవిధేయులైన వారిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపిస్తాడు. మీరందరూ ఆమేన్ అని చెప్పి ఇవి మా పిల్లలకి నెరవేరును కాక అని మీరు మీ పిల్లల్ని ఆశీర్వదించండి. బైబిల్ గ్రంథం తీసుకొని లూకాసు వార్త 1:13 నుంచి మీరు 17 వరకు అన్నమాట. ఆ తర్వాత జకర్యా ఇంటికి వెళ్తాడండి. తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి 6వ మాసం అన్నమాట. అప్పుడు ఆమె గర్భం ధరించిన తర్వాత ఈ మాట చెప్తారు. ఇప్పుడు ఆమె గర్భం ధరించింది. ఇప్పుడు ఆమెను ఎవరండి గొడ్రాలు అంటారు చెప్పండి? నింద పోయింది కదా. నమ్మకంగా దేవునికి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నింద, ఎవరైతే నీతిమంతులుగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో మీ మీద నిందలు పడతాయి. ఎవరి మీద పడతాయి తెలుసా? నిందలు నీతిమంతుల మీద నిందలు పడతాయి, దుష్టుల మీద పడవు. ఎందుకంటే సైతాను దుష్టులు కాలం అన్నమాట ఇది. అందువల్లనే యేసు ప్రభుని విడిపించాలి అనుకుంటాడనమాట పిలాతు. కానీ వాళ్ళు అంటారు బరబ్బాని, ఒక గజ దొంగ నేరస్తుడు, ఆయనను విడిపించండి, యేసు ప్రభుని సిలువ వేయండి. ఇప్పుడు ఇదే జరుగుతుందండి. దుష్టులను విడిచిపెట్టండి, దుష్టులకి దండలు వేయాలి, నీతిమంతుల్ని సిలువ వేయాలన్నమాట. ఎలా ఎలిజబెత్ అమ్మ యొక్క నిందని పోగొట్టారు. ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకి కొడుకు పుడతాడు. మరి ఆ కొడుకు సువార్తని బోధిస్తాడు. యేసు ప్రభు ఏమంటారంటే అతన్ని గురించి, మనల్ని గురించి ప్రభు ఏమంటారు, ఆయనని గురించి ఏమంటారంటే, స్త్రీలకి పుట్టిన వాళ్ళలో మానవులందరిలో బాప్తిస్మ యోహాన్ లాంటి వ్యక్తి ఇంకొకరు లేరు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. మత్తయి 11:11. ఇంకా నేను ఇలా ఒక్కటి చెప్దాం అనుకుంటుంటే ప్రభు చెప్పారు నువ్వు ఇంకా చెప్పాలి అని. ఏం చెప్పాలి ప్రభు అంటే, యోహాన్ 5:25లో యేసు ప్రభు ఏం చెప్పారంటే, బాప్తిస్మ యోహాను మండుచున్న కాగడలాగా మండాడు. ఆయన నీతి మండాడండి, ఆయన సత్యం మండాడనమాట. అలా మనం కూడా ఒక మండుచున్న కాగడలాగా మీ సత్యము, మీ నీతి, మీ కరుణ ప్రజల చుట్టూ మండాలి. మీరు లోకానికి వెలుగుగా ఉండాలన్నమాట. మీ నిందని పోగొడతారు. ఇంకొక వ్యక్తి ఎవరు అనంటే యోసేపు అండి. యోసేపు ఆదికాండం 37 నుంచి 50 వరకు యోసేపు గురించి రాయబడింది. ఒక వ్యక్తిని గురించి పాత నిబంధనలో అన్ని అధ్యాయాలు, ఎక్కడ మనం 14 అధ్యాయాలు, మీరు ఒక్కరోజు అలా చదువుకోవాలని నేను కోరుకుంటానండి. ఆది గ్రంథంలో అబ్రహాం నుంచి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు 4 తరాలు అన్నమాట. ఆది గ్రంథం 12 నుంచి ఆ తర్వాత 50 వరకు అన్నమాట. దేవుడు వీళ్ళతో ఒప్పందం చేసుకుంటారండి, అబ్రహాంతో, మరి ఇస్సాకుతో, యాకోబుతో. ఆ దీవెనలన్నీ యోసేపుకి వస్తాయన్నమాట. వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తాడు. వాళ్ళు అబ్రహాంకి ఇచ్చిన 10 ఆజ్ఞలు అబ్రహాం తన కొడుక్కి చెప్పాడు, ఇస్సాకు, యాకోబుకి, యాకోబు 12 మందికి చెప్పాడు. కానీ ఒక్కరు మాత్రమే ఆజ్ఞలన్నీ హృదయంలో దాచుకొని మరి వాళ్ళు యోసేపు పాటిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు చూడండి 30 ఏళ్ళలో చూస్తే యాకోబుకి 12 మంది కొడుకులు, ఆయనకి కళలు వస్తాయి. నేను ఆ కళల గురించి ఈ మధ్య చెప్పాను కదా. వాళ్ళు పొలంలో పంటకు వస్తుంటే కట్టలు కడుతున్నారు, పొలంలో అందరూ పని చేస్తున్నారు. చూడండి, పని చేసే కళలు వస్తున్నాయి, నిద్రపోతున్న కళలు కాదు. కట్టలు కడుతుంటే యోసేపు కట్ట నిలబడుతుంది, వాళ్ళ అన్నయ్యల కట్టలు అంతా వంగి నమస్కారం చేస్తున్నాయి. అలాంటి కళ వస్తుంది అన్నమాట. అంటే ఉన్నత స్థానంలోకి నేను తీసుకెళ్తున్నాను. మీరు కళల్ని నిర్లక్ష్యం చేయొద్దండి. మీ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ రెండు కలిసినప్పుడు పరిశుద్ధాత్మ కళల్లో మీతో మాట్లాడతారు. శరీరాన్ని నిద్రపుచ్చి కళల్లో మాట్లాడతారు. ఆయన భాష అది అన్నమాట, కళలు, దర్శనాలు. అయితే ఇంకా వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని ఎక్కువ ప్రేమిస్తాడండి. ఎందుకు అంటారా? మరి తనకి ప్రియమైన రాహేల్కి పుట్టాడు. 14 సంవత్సరాలు ఆ రాహేల్ కొరకు మావయ్య గొర్రెలు కాచి సంపాదించుకున్నాడండి. యేసు ప్రభు మనల్ని తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మనం ఆయన వధువు. నన్ను తన రక్తమిచ్చి నన్ను కొనుక్కున్నాడు. అంత ఇష్టం నా యేసుకి నేనంటే అన్నమాట.
రాహేల్ అంటే యాకోబుకి అంత ఇష్టం అన్నమాట. అలా సంపాదించుకున్నాడు. మరి ఆ రాహేల్కి తనకి ప్రేమ ఫలంగా పుట్టిన యోసేపు, ఆ యోసేపులో రాహేల్ కనబడుతూ ఉందన్నమాట. తర్వాత మరి బెంజమిన్ పుట్టిన తర్వాత ఇంకా రాహేల్ చనిపోతుంది. సో తల్లి లేని పిల్లలు ఇంకా తన ప్రేమ ఫలము కనుక బాగా ప్రేమగా చూసుకొని ఆ అబ్బాయికి మాత్రమే రంగురంగుల చొక్కా కుట్టించాడంట. అప్పుడు మిగతా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. అందువల్ల వాళ్ళు యోసేపుని ద్వేషిస్తున్నారు. తండ్రులకి ఇదొక పాఠం అన్నమాట. అందరినీ సమంగా చూడాలి. పిల్లలందరూ సమాధానంగా ఉండేలాగా చూడడం మన బాధ్యత అన్నమాట. యోబు పిల్లలు చూడండి, 10 మంది 7 కొడుకులు. పెళ్ళైన తర్వాత కూడా అందరూ వాళ్ళు నెలకొక్కసారి ఒక్కొక్కరి ఇంట్లో విందు చేసుకొని కలుసుకుంటున్నారు. అలా తండ్రి పెంచాడనమాట. కానీ ఇక్కడ యాకోబు యోసేపుని ప్రేమించడం వల్ల మిగతా వాళ్ళకి ద్వేషం వచ్చేసింది. ఆయనని అమ్మేస్తారు. చూడండి, సొంత అన్నయ్యలు ఆయనని అమ్మేస్తారనమాట. ముందు బావిలో పడేస్తారు, ఆ తర్వాత ఇష్మాయిల్కి అమ్మేస్తారు. ఆ తర్వాత అక్కడ పోతీఫర్ కొనుక్కుంటాడనమాట. వీళ్ళు మళ్ళా ఇష్మాయేలీలు ఏం చేస్తారు, ఐగుప్తుకి పోయిన తర్వాత అమ్మేస్తారు. అప్పుడు పోతీఫర్ కొనుక్కుంటాడు. పోతీఫర్ ఇంట్లో 11 సంవత్సరాలండి. 17 నుంచి 11 సంవత్సరాలు చూడండి, 28 సంవత్సరాలు వయసు వచ్చే వరకు నమ్మకంగా పనిచేశాడు. మీరు ఆదికాండం 39 చదువుకోవాలి. ఈ యోసేపు క్యారెక్టర్ ఏంటి అని. దేవుడు యోసేపులో ఉండెను. దేవుడు అంటే దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అన్నమాట. కనుక అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. అంటే ఆ ఆజ్ఞల ప్రకారమే జీవిస్తున్నాడు. 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని, ప్రభా నేను ఈ ఆజ్ఞల ప్రకారం జీవించాలి. నమ్మకంగా పనిచేస్తున్నాడు. తన దగ్గర పని వాళ్ళలో యోసేపులాగా నమ్మకంగా ఎవరు లేరు. కనుక పోతీఫర్ ఏం చేశాడు, తాళాలన్నీ అతనికి ఇచ్చేశాడనమాట. నమ్మకంగా పనిచేశాడు. మోషేని గురించి కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా పనిచేశాడు. హెబ్రీ 3:4-5లో ఉంటుందన్నమాట. అయితే ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుడు యోసేపులో ఉండెనో కనుక అతడు వర్ధిల్లుతున్నాడు. ఏ విధంగా అంటే, యోసేపుని బట్టి దేవుడు పోతీఫర్ని, ఆయన పొలాలు, పుట్ర అన్నీ ఆశీర్వదించారంట. అంటే మీరెక్కడైనా పని చేస్తుంటే, మీలో దేవుడు ఉంటే మిమ్మల్ని బట్టి మీ యాజమాన్యాన్ని దీవించాలన్నమాట. అలా మీరు ప్రార్థించాలండి. అలా పని చేయాలి. నమ్మకంగా పని చేయడమే ఒక ప్రార్థన అండి. మీరు నమ్మకంగా ఉండండి పనిలో, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా మీరు చేయవలసిన పని కరెక్ట్గా చేశారంటే అదే ప్రార్థన. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నమాట. తాళాలు ఇచ్చేసి ఆయన రాజు దగ్గర పనిచేస్తున్నాడు, ఫరో రాజు దగ్గర. ఇంకా చీకు చింత లేదు. గొర్రెలు అమ్మితే వచ్చిన డబ్బు, లేకపోతే ధాన్యం అమ్మితే వచ్చిన డబ్బు, మరి పని వాళ్ళకి ఇచ్చే జీతాలు, నాకేం చెప్పకు యోసేపు, నేను నిన్ను నమ్ముతున్నా, అంత నమ్మకం అన్నమాట. అది అండి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన అన్నమాట. నమ్మకత్వం, నమ్మకంగా ఉండడం. పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళే అలా ఉంటారండి. డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారంటే మీకు పరిశుద్ధ ఆత్మని ఇస్తారండి. అయితే ఇంకా అప్పుడు యోసేపు అందంగా ఉన్నాడంట. అప్పుడు ఆ పోతీఫర్ భార్య అతన్ని శోధిస్తుంది, నాతో పాపం చేయని. కానీ యోసేపు ఒప్పుకోడండి. పరిశుద్ధాత్మ ఉన్నవాళ్ళు పాపాన్ని వ్యతిరేకిస్తారు. రెసిస్ట్ ద డెవిల్, హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ. పాపానికి వాళ్ళు లొంగరు. పరిశుద్ధ ఆత్మ లొంగనివ్వడు అనమాట. అమ్మా, ఇది భగవద్రోహం కాదా తల్లి? మీరు యజమానుని భార్య కనుక ఆయన మిమ్మల్ని నా చేతిలో పెట్టలేదు. మిగతా అంతా అప్పగించారు, పొలాలు, గొర్రెలు, పనివాళ్ళు అంతా నాకు అప్పగించారు, కానీ మిమ్మల్ని అప్పగించలా. ఎందుకంటే మీరు ఆయన దేహంలో దేహం, ఎముకలో ఎముక. ఇది పైగా ఇది భగవద్రోహం కాదా తల్లి? తనలో నివసిస్తున్న దేవునికి ద్రోహం అన్నమాట. అప్పుడు ఆమె పగబడుతుంది. కానీ యోసేపు చూడండి, ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళట్లా. ఒకరోజు ఏదో గబాల్న డబ్బు అవసరమై ఉంటుంది, డబ్బు తీసి పని వాళ్ళకి ఇవ్వాలో ఏదో, ఆమె ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఈయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన పై చెంగు ఉంటుందండి వాళ్ళకి, దాన్ని పట్టుకొని లాగుతుంది, నాతో చీకటి తప్పు చేయని.
యోసేపు పారిపోయాడంట. సర్పం నుంచి లాగా పాపం నుంచి పారిపోండి. యోసేపు నుంచి అన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి. యవ్వనస్తులందరూ ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు అన్నమాట. కానీ ఆమె ఏం చేస్తుంది, ఆ పై బట్ట ఇట్లా లాగుతుంది కదా, తన చేతిలో పెట్టుకొని పని వాళ్ళని పిలిచి, ఓ రండి రండి రండి, మీ అయ్యగారు ఈ హెబ్రీని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని తాళాలు ఇచ్చారు కదా, ఇప్పుడు నాతో పాపం చేయమని ఏదో నన్ను బలవంతం చేశాడు, నేను అరిచేసరికి పారిపోయాడు. మాట నాలుక ఎట్లా మారుస్తుంది చూడండి. ప్రభు నాతో చెప్తారు, తపస్కాలము, ఇది దీక్షలు ఎన్నో అంటారు కదా, మీరు ఒక్క మాట మార్చకుండా ఒకరి నుంచి ఇంకొకరికి చెప్పినప్పుడు మాట మార్చకుండా కరెక్ట్గా చెప్పండి. ఇంకా ఆయన మీద నిందలు వేస్తుంది, భర్త రాగానే భర్తకు చెప్తుంది ఇలా చేశాడండి అంటే, అప్పుడు యోసేపు నోరు తెరవలేదండి. యోసేపుని మరి జైల్లో పెట్టేస్తారు. క్రిమినల్ కేసు అన్నమాట. యజమానుని భార్యని మానభంగం చేయబోయాడని. యోసేపు నోరు తెరవలేదు, ఎందుకంటే దేవుడు ఆయనలో ఉన్నాడు. నా పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అని ఆయన నోరు తెరవలేదన్నమాట. 31వ కీర్తన 5వ వచనంలో ఏముంటుందంటే, మీ భారం ఆయన మీద మోపండి, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఇంకా 7వ వచనం ఏంటంటే, మీరు దేవుని ఎదుట మౌనంగా ఉండండి. దేవుడు ఆయనతో చెప్పుంటాడు, యోసేపు నువ్వు మౌనంగా ఉండు. యేసుక్రీస్తు కూడా పిలాతు ముందు మౌనంగా ఉంటాడు. ఎన్నో నిందలు అన్నమాట. ఇప్పుడు దుష్టకాలం అండి. దుష్టులందరూ ఏకమై నిందలు వేసే కాలం అన్నమాట. అప్పుడు ఆ పోతీఫర్ భార్య అందరికీ చెప్పుంటుంది, ఇంత ఎట్లా చేశాడో తెలుసా యోసేపు. అవునమ్మా, మేము ఎంతో నీతిమంతుడు అనుకున్నాం. మొత్తం టామ్ అన్నమాట. ఐగుప్తు అంతా కూడా, ఆ జైల్లో కూడా అలా అయిపోతుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత దేవుడు యోసేపుని గవర్నర్ని చేస్తాడండి. అప్పుడు అందరూ సెల్యూట్ చేయాలన్నమాట. యోసేపు పర్మిషన్ లేకుండా ఎవ్వరు కాలు కదపకూడదు. అంటే పోతీఫర్ కూడా అన్నమాట. చూడండి, దేవుడు మన యొక్క నిందని ఏ విధంగా మారుస్తారో. యెషయా 61లో 7వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు 2 అంతలుగా అవమానాన్ని పొందారు, దానికి ప్రతిగా 2 అంతల ఘనత మీరు పొందబోతున్నారు. నేను ఒకసారి చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి. మీరు 2 అంతలుగా అవమానంను అనుభవించితిరి, నిందకు అపహాసమునకు గురి అయితిరి. కావున మీరు మీ దేశంననే 2 అంతలుగా ఘనత నుండి రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం, సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికిత్తును. చూశారు కదా, 2 అంతలు అన్నమాట. 2 అంతల ఘనత మీకు ఇస్తారు. మీరు ఓర్పుతో ఉండండి. నాలో ప్రభు ఉన్నాడు చెప్పుకోనండి, నా చుట్టూ ప్రభు ఉన్నారు, యావే నా పక్షంలో పోరాటం చేయును. యెహోషువతో ఏం చెప్తారంటే, నేను ఎప్పుడు చెప్పుకుంటానండి, నీ జీవిత కాలంలో ఎవరిని ఎదిరింపజాలరు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను విడువను ఎడబాయను. యెహోషువ 1:5 అన్నమాట. ఇంకా నేనేం చెప్పుకుంటానంటే, ఇదిగో ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా వస్తుంది. దావీదు గురించి చెప్పి ఇంకా మనం ముగించుకుందామండి. దావీదు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది నాకు. ఎందుకంటే మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి, అక్క నేను వంట పని చేసి నేను నా భార్య నా పిల్లల్ని పెంచుకున్నాము, ఇప్పుడు నా కొడుకు ఎట్లా బూతు మాటలు తిడుతున్నాడంటే అని కన్నీటితోటి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు పనిచేసిన చోట నాకు తెలుసు. నేను అక్కడికి కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేదాన్ని. అక్క అని పిలుస్తారు అందరూ నన్ను. అయితే బాధపడుతున్నాడు. నేను చెప్పాను, దయ్యాను బాధపడకు, వాళ్ళని ఆశీర్వదించు. ఒక అమ్మాయిని ప్రేమించాడంటే నువ్వు ఆశీర్వదించయ్యా, దేవుడు ఆశీర్వదిస్తారు, నువ్వు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తారనమాట. అప్పుడు ఈరోజు ధ్యానిస్తుంటే దావీదుని జ్ఞాపకం చేశారండి. 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం మీరు చదివితే అక్కడ దావీదు కొడుకు 3వ కొడుకు అండి, అబ్షాలోము అన్నమాట. ఆయన ఒక పన్నాగం పన్ని తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆయన పక్షాన చేరిపోయారని దావీదు ఏం చేస్తాడంటే, ఇంకా తనతో ఉన్న పరివారానికి చెప్తాడు, పద
పదండి మనము ఈ పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోదాం, లేదా అబ్షలోము వచ్చాడంటే ఇంకా మనల్ని ఓడించి ప్రజల్ని చంపేస్తాడు, ప్రజలకి హాని కలగకూడదని గబా కొడుకుకి భయపడి తను పారిపోతుంటాడండి. అక్కడ ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ఆ ఓలివ కొండని దాటి ఒట్టి కాళ్ళతో, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తల మీద ముసుగు వేసుకొని కన్నీరు కార్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి చాలా సలహా ఇస్తాడనమాట. అహిటోఫెల్ అని ఒక ఆయన సలహా ఇస్తే యావే సలహాలాగా ఉండేదంట. అయితే ఆయన ఇప్పటి వరకు దావీదుతో ఉండే ఆయన ఇప్పుడు దావీదు కొడుకు, అతనికి దావీదుకి ఎదురు తిరిగినప్పుడు ఆ కొడుకుతో కలిసిపోతాడండి. కలిసిపోయి ఆయన సలహాలు ఇస్తూ ఉంటాడనమాట. చూడండి, ఆయన యాక్చువల్గా ప్రవక్త కాదు, యూదుడు కూడా కాదండి. అందుకే పరిశుద్ధ ఆత్మ లేని వాళ్ళ సలహాలు మనం తీసుకోకూడదు. ఆయన గిలోనీయుడు, ఎక్సలెంట్ సలహాలు ఇస్తున్నాడు, కానీ ఆయనలో దుష్ట ఆత్మలు అన్నమాట. అందుకే 2 కొరింథీ 11:14 సైతాన్ కూడా వెలుగుదూతలాగా వేషం వేసుకుంటాడని. అబ్షలోముకి ఎట్లాంటి సలహా ఇస్తాడంటే, దావీదు పారిపోతాడు కదండి. పారిపోయిన తర్వాత దావీదు సింహాసనాన్ని ఆక్రమించుకొని కూర్చుంటాడు అబ్షలోము. ఇంకా ప్రక్కన వాళ్ళ నాన్న ప్రక్కన ఎట్లా కూర్చున్నవాడేమో అహిటోఫెల్, ఆయన ఇప్పుడు అబ్షలోము ప్రక్కన కూర్చుంటాడు. మాకు ఒక మంచి సలహా చెప్పంటే, ఇదిగో మీ నాన్న తన ఉంపుడు గత్తెలు 10 మందిని ప్యాలెస్ చూసుకోవడానికి విడిచిపెట్టి పోతాడనమాట. ఉంపుడు గత్తెలంటే కూడా భార్యలేనండి, తండ్రి భార్యలంటే తల్లితో సమానం కదా. నువ్వు మీ నాన్న ఉంపుడు గత్తెలతో నువ్వు వ్యభిచరించు అని చెప్తాడండి. ఎట్లాంటి సలహా ఇస్తాడు చూడండి. ఆ తర్వాత ఇంకొక సలహా కూడా ఇస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడండి. అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు 2 కొరింథీ 11, 14, 15, 16 చదివితే వారి క్రియలకు తగిన ఫలాన్ని వాళ్ళు చివరిలో అనుభవిస్తారని ఉంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, పరిశుద్ధ ఆత్మ ఉండదు. తండ్రికి ఒక మాట, కొడుకు ఒక మాట చెప్పి కుటుంబాలని, భార్య భర్తల్ని కూడా కూల్చేవాళ్ళు, అత్తా కోడళ్ళని కుటుంబాలని కూల్చేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా మీరు ఉండండి. అంత మహారాజు దావీదు మహారాజు కాళ్ళకి చెప్పులు లేకుండా కొడుక్కి భయపడి తల మీద గుడ్డ వేసుకొని ఏడుస్తూ వెళ్ళిపోతాడు. నేను అనుకుంటాను, అప్పుడు దావీదు ఏమని అనుకుని ఉండొచ్చు అని. నాకన్నా కొడుకు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని గుండెల మీద పెట్టుకొని అన్నం తినిపించిన కొడుకే ఇప్పుడు ఇంత పని చేశాడు కదా. ఆ తర్వాత ఆయన వెళ్తూ ఉంటే దారిలో షిమి అని ఆయన ఇంకా శపిస్తాడు రాళ్ళేస్తూ, నువ్వెంత దుర్మార్గుడివి అని. అప్పుడు దావీదు ప్రక్కన తన అక్క కొడుకుంటాడండి అభిషేక్. ఎట్లా భయం లేకుండా దేవుని అభిషేకించిన రాజుని శపిస్తున్నాడు, చంపేస్తానంటే దావీదు అంటాడు, వద్దులయ్యా, నా సొంత కొడుకు, నా కడుపున పుట్టిన బిడ్డలే నా ప్రాణం తీయాలనుకుంటున్నారు, ఈయనని శపించని. ఒకవేళ దేవుడే ప్రేరేపించారేమో, ఈ శాపాలన్నీ దేవుడు నాకు దీవెనలుగా మారుస్తారు. సొంత కొడుక్కి భయపడి పారిపోతున్న రోజులండి ఇవి. నోటికి కంట్రోల్ లేకుండా ఏదొస్తే అది మాట్లాడడం. కానీ ఇవన్నిటికీ ప్రతిగా మీకు రెట్టింపు ఘనతని దేవుడిస్తారు. ప్రభు చూస్తూ ఉన్నారు. అలాంటి పిల్లలు కూడా తల్లిదండ్రులకి మీరు విధేయించండి, మీకు క్షేమం కలుగుతుంది. మీకు మంచిది కాదు, కడుపులో మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం మీరు ఎట్లా తీర్చుకుంటారు? సిరాకు 7:27 ఉంటుంది. నీకు జన్మనిచ్చిన వారు నీ తల్లిదండ్రులు, వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఈ విధంగా నోటికొచ్చినట్లు తిట్టడమా? కాదు కదా. కానీ తర్వాత అబ్షలోము ఎండ్ ఎలా ఉంటుందండి? చెట్టుకి ఆయన తండ్రిని చంపడానికి కంచెర గాడిద మీద వెళ్తూ ఉంటే అడవిలో ఆయనకి జుట్టు పెద్దగా ఉంటుంది. అప్పుడు ఆయన జుట్టు చెట్టు కొమ్మలకి వేలాడుతూ ఉంటుంది, చిక్కుకుంటుంది అన్నమాట. చెట్టు కొమ్మలకి అలా చిక్కుకున్నప్పుడు కింద గాడిద వెళ్ళిపోతుంది. అలా వేలాడుతూ ఉన్నప్పుడు మరి యోవాబు అన్నమాట సైన్యాధికారి, దావీదు సైన్యాధికారి ఆయనను పొడిచి చంపేస్తాడనమాట. ఎండు చూడండి ఏమవుతుందో. కనుక తల్లిదండ్రుల్ని గౌరవించండి.
ఆ తర్వాత దావీదు ఎంత నమ్మకంగా ఉంటాడు కదండి. దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చి అతన్ని రాజుని చేస్తారు, సింహాసనం మీద కూర్చోబెడతారనమాట. ఎలిజబెతమ్మ నిందని పోగొట్టిన దేవుడు, యోసేపు నిందని పోగొట్టి రెట్టింపు ఘనతనిచ్చిన దేవుడు దావీదును కూడా తిరిగి రాజుని చేస్తారు. ఆయన చేసిన ఒక పాపానికి ఆయన కుటుంబం ఇలా అవుతుంది. తండ్రి వ్యభిచారం చేస్తే పిల్లలు, ఒక కొడుకు ఇంకొక కొడుకుని చంపుతాడు, తండ్రి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు అబ్షాలోము. తండ్రి ఉంపుడుగత్తెలతో పాపం చేస్తాడు. లేవియ కాండం 18:8 ఉంటుంది. తండ్రి భార్యల్ని కూడకూడదు, చాలా ఘోరమైన పాపం అన్నమాట. సో వీటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదలను దయచేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నాయనా, ఎలిజబెతమ్మ నిందని పోగొట్టారు ప్రభా, ఆమె గర్భాన్ని తెరిచి. యోసేపు నిందని పోగొట్టారు అయ్యా. పోతిఫర్ భార్య అంత టామ్ అయ్యా, ఇదిగో ఇంత నాతో పాపం చేయబోయాడని ఆయన పేరు ఎంత పాడు చేసింది, కానీ ఆయనను మీరు హెచ్చించారు ప్రభా. నీతిమంతులు ఇలాగే బాధపడుతున్నారు. అలాగే దావీదు సొంత కొడుకే తండ్రికి ఎదురు తిరిగినప్పుడు ఆ కొడుక్కి భయపడి పారిపోతాడు ప్రభా. తల మీద గుడ్డ వేసుకొని కన్నీళ్లతో, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా. ఆయన ఇలాంటి తండ్రులని తల్లులని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పిల్లల్ని మీరు మార్చండి ప్రభా. అయ్యా, 2వ తిమోతి 3లో రాయబడినట్లు అంత్య దినాల్లో అపాయకర సమయాలు వస్తాయి. పిల్లలు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు, స్వార్థపరులుగా ఉంటారని ప్రభా. ఆ పిల్లల్లో కూడా విధేయించే పరిశుద్ధాత్మని పంపించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరెవరు నిందింపబడుతున్నారో మీ నీతికి మీరు దేవుని కొరకు నిలబడినందుకు దేవుడు మీ నింద తొలగించి మీకు రెట్టింపు ఘనతను దయచేదురుగాక. యోసేపుని హెచ్చించిన దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.